హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా శ్రావణి సురేష్ ఛానల్. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే సింపుల్గా క్యారెట్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. జస్ట్ 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటే క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్ ఫ్రై, అలాగే క్యారెట్ తాలింపు అట్లని నేను ఇక్కడ మీకు వీడియో చూపిస్తున్నట్లు చిన్నగా కట్ చేసి పెట్టుకునేసి ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొనేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్, కరివేపాకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఇట్లా చిన్న ముక్కలు లెక్కన కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కలుపుతూ, అలాగే ఇక్కడ వచ్చేసి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ అయితేనే కరుగుతుంది. రాళ్ళు ఉప్పు వేసుకున్నారంటే ఈ ఆయిల్ అనేది కరగదు, కాబట్టి సాల్ట్ అనేది ప్రిపేర్ చేయండి. అలాగే ఇక్కడ మధ్యలో తిప్పుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు లిడ్ పెట్టుకొని క్యారెట్ బాగా కుక్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి నా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఆల్మోస్ట్ ఇక్కడ క్యారెట్ అయితే నాకు కుక్ అయిపోయిందండి. ఈ టైంలో నేను కొద్దిగా మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారం పొడి, అలాగే కొద్దిగా పల్లీల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీల పొడి అంటే పల్లీలు వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను నేను. కొద్దిగా పల్లీలు, అలాగే కొద్దిగా కారం అన్నీ మీ టేస్ట్ తగ్గట్టు వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు అట్లా తిప్పేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.